హాయ్ అండి అందరికీ. మరి 8th క్లాస్ అనేది 9th లెసన్ ఇది. మరి 10th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మరి 8th మనకు హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోయినట్లేని 8th 10th లెసన్ కూడా మీకు మరొక అదే ఈరోజే రిలీజ్ చేసేస్తున్నాను అనమాట. ఈ ఒకే రోజు 3 వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ లెసన్ అనేది కొంచెం పెద్దదిగానే ఉంది. అంటే బిట్స్ ఎక్కువగా వచ్చాయి. 77 బిట్స్ అనేవి ఉంటారు. వ్యక్తులు 22 మెంబర్స్ వరకు వచ్చారు గత లెసన్లో 8th లెసన్లో. మరి 9th లెసన్కి వచ్చేసరికి ఎక్కువగా ఇయర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా వ్యక్తులు ఎక్కువగా వస్తారు. కొంచెం ఓపిక పట్టి వినండి. ఇంపార్టెంట్ అయినటువంటిది డిఎస్సికి. భారతీయులు ఆయుధాలను కలిగి ఉండడం నిషేధం. భారతీయుల ఆయుధాలను కలిగి ఉండడం నిషేధం అని తెలియజేసే ఆయుధాల చట్టం ఆమోదించబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆయుధాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 1878. మరి అదే సంవత్సరంలో 1878లోనే ఇంకొకటి ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రూపొందించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అంటే బ్రిటిష్ వారికి సంబంధించిన ఎటువంటి విమర్శనాత్మకమైనవి కూడా మరి పత్రికల్లో ముద్రించకూడదన్నమాట. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం అనమాట. అది కూడా సేమ్ ఇయరే 1878లోనే వచ్చింది. మరి యూరోపియన్లను విచారించుటకు భారతీయ న్యాయమూర్తులకు అధికారం ఇచ్చారు. మరి ఇలాంటివి చేస్తున్నారు కదా, ఈ ఆయుధాలు చేయకూడదు ఇవన్నీ చేస్తున్నారు కదా, వాటికి సంబంధించి అనమాట. మరి యూరోపియన్లను విచారించుటకు భారతీయ న్యాయమూర్తులకు అధికారం ఇస్తూ ప్రతిపాదించబడినటువంటి బిల్లు, లేదా అదే బిట్ని ఇంకోలా అడగవచ్చు, భారతీయులు యూరోపియన్లు న్యాయమూర్తుల మధ్య సమాన హోదా కల్పిస్తూ ప్రతిపాదించబడిన బిల్లు అని కూడా ఇవ్వచ్చు. అది ఏ బిల్లు అంటే ఇల్బర్ట్ బిల్లు. 1883 ఇల్బర్ట్ బిల్లు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? బొంబాయిలో స్థాపించబడింది 1885 డిసెంబర్లో. 1885 డిసెంబర్, బొంబాయి. మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం మన దేశ భవిష్యత్ పార్లమెంటుకు మూలం. ఇది చూడండి, మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది మన దేశ భవిష్యత్ పార్లమెంటుకు మూలం. ఇది మన దేశ ప్రజలకు ఊహించలేని మంచి పరిణామాలకు దారితీస్తుంది అని 1886 జనవరిలో రాసినటువంటి వార్తాపత్రిక ఏది? ద ఇండియన్ మిర్రర్ అనే వార్తాపత్రిక. నెక్స్ట్ వన్, మొదటి జాతీయ కాంగ్రెస్ మహాసభకు వివిధ ప్రాంతాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 72 మంది ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిష్ దోపిడీ విధానాలను గురించి విమర్శించినది ఎవరు? దాదాబాయి నౌరోజీ. 1887లో కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు? 1887లో కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. చూడండి, 1887లో, మనకి 85లో ఏర్పడింది. మరి 87లో బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈ కాంగ్రెస్ భారతదేశంలో ఏ ఒక్క వర్గము లేదా సమూహానికి చెందిన ప్రతినిధులతో కాకుండా భారతదేశంలోని అన్ని విభిన్న వర్గాల ప్రతినిధులతో కూడి ఉంది అని కాంగ్రెస్ మహాసభలో ప్రసంగించినది ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ గారే అలా చెప్పారనమాట. ఏ ఒక్క వర్గము లేదా సమూహానికి చెందిన ప్రతినిధులతో కాకుండా విభిన్న వర్గాలకు చెందినటువంటి ప్రతినిధులు అందరూ కూడా దీంట్లో ఉంటారనమాట అని కాంగ్రెస్ మహాసభలో ప్రసంగించింది ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. భారతీయులను ఏకతాటిపైకి తీసుకువచ్చుటకు ప్రయత్నించినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఏవో హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాల కాలంలో అనుసరించిన పద్ధతులు, ఏర్పరచుకున్న లక్ష్యాలు ఎలాంటివి? మరి మొదటి 20 సంవత్సరాలలో ఈ భారత కాంగ్రెస్ ఏర్పడింది కదా, 1885లో ఏర్పడింది. మరి 85లో ఏర్పడిన తర్వాత నుంచి ఒక 20 సంవత్సరాల వరకు ఎటువంటి లక్ష్యాలు అనేటటువంటి వాళ్ళు పెట్టుకున్నారు? లక్ష్యాలు ఎలాంటివి అంటే మితవాదపరమైనవి. ఎలాంటివంటే మితవాదపరమైనవి అనమాట. ఎక్కువ 20 సంవత్సరాల కాలం ఎవరు పాలించినట్లు? మితవాదులే పాలించారని అర్థం. లక్ష్యాలు ఎలాంటివి అంటే మితవాదపరమైనవి అంటే ఫస్ట్ 20 సంవత్సరాలు మితవాదులు దానికి అధ్యక్షత వహించారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్, అది బ్రిటిష్ వారికి స్వాతంత్ర్యము, న్యాయం వంటి ఆదర్శాల పట్ల గౌరవభావం ఉందని, వారు భారతీయుల న్యాయపరమైన డిమాండ్లను అంగీకరిస్తారని భావించిన వారు ఎవరు? చూడండి, ఒక మంచి ఒపీనియన్ పెట్టుకున్నారు. బ్రిటిష్ వారికి స్వాతంత్ర్యము, న్యాయం వంటి ఆదర్శాల పట్ల గౌరవభావం ఉంది, వారు భారతీయుల యొక్క న్యాయమైన డిమాండ్లను అంగీకరిస్తారని ఒక పాజిటివ్ మైండ్తో ఉన్నారనమాట. ఎవరు అంటే మితవాదులు.
బ్రిటిష్ పరిపాలనపై భారతీయులలో అసంతృప్తి కలిగించినటువంటి చట్టాలు ఏమిటి? బ్రిటిష్ పరిపాలనపైన భారతీయుల్లో అసంతృప్తిని కలిగించిన చట్టాలు ఆయుధాల చట్టం, అలాగే ప్రాంతీయ పత్రికల చట్టం. ఆయుధాల చట్టం, ప్రాంతీయ పత్రికల చట్టం రెండు కూడా 1878. మరి ఇల్బర్ట్ బిల్లు 1883, కాంగ్రెస్ పాలనకు ముందు 2 సంవత్సరాల ముందు, కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుగా 2 సంవత్సరాల ముందు అనమాట ఇల్బర్ట్ బిల్లు. సో ఇవి 3 కూడా అసంతృప్తిని కలిగించాయి అనమాట. 1887లో మితవాద నాయకుడైనటువంటి దిన్షావాచా నౌరోజీకి ఏం రాశారు? మితవాద నాయకుడైనటువంటి దింసావాచా 1887లో మితవాద నాయకుడైన దింసావాచా నౌరోజీకి ఏం రాశారు? మరి ఫిరోజ్ షా ప్రస్తుతం తన వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా ఉన్నాడు. ఆయన అప్పటికే ధనవంతుడు అంటాడు. తెలాంగ్ కూడా తీరిక లేకుండా ఉన్నారు. అందరూ బంగారం సమకూర్చుకోవడంలో నిమగ్నమై ఉంటే భారతదేశం అభివృద్ధిలో పురోగతి సాధిస్తుందా అంటాడనమాట. ఈ 2 వాక్యాల్ని నైరోజీకి రాసినటువంటి లేఖలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని నినదించినది ఎవరు? బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి 20 సంవత్సరాలు నాయకత్వం వహించినది ఎవరు? మనకి తెలిసిందే కదా ఎవరు? మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్కి మొదట నాయకత్వం వహించారు 20 సంవత్సరాలు కూడా. క్రింది వానిలో మితవాదుల యొక్క కోరిక ఏమిటి? మరి మితవాదులు ఎటువంటి కోరికలు పెట్టుకున్నారంటే ప్రభుత్వం యొక్క పరిపాలనలోనూ భారతీయులకి స్థానం కల్పించాలంటారు. కార్యనిర్వాహక శాఖలో స్థానం కల్పించాలంటారు. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్కు అధికారాన్ని పెంచాలి అంటారు. అలాగే సివిల్ సర్వీసెస్లో కూడా భారతీయులకు స్థానం కల్పించాలి అంటారు. చూడండి, ఈ 3 కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికారము, అలాగే కార్యనిర్వాహక శాఖలో స్థానము, సివిల్ సర్వీసెస్లో కూడా భారతీయులకు స్థానం కల్పించాలి. ఈ 3 కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, మితవాదులు అనమాట. అలాగే 1905లో బెంగాల్ విభజన చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? బెంగాల్ విభజన 1905లో బెంగాల్ విభజన ఎప్పుడంటే 1905. గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కర్జన్. బ్రిటిష్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి కేసరి అనేటటువంటి మరాఠా వార్తాపత్రికను పత్రికకు సంపాదకత్వం వహించినది ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఈ క్రింది వానిలో బెంగాల్ విభజనకు సంబంధించి సరి అయినది ఏమిటి? పైవన్నీ కూడా సరి అయినవే. అప్పటి బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ అతిపెద్ద రాష్ట్రం అవడం వలన, అలాగే పరిపాలనా సౌలభ్యం కోసమే బెంగాల్ను విభజించాలని, అలాగే బ్రిటిష్ వారి ఉద్దేశం ప్రకారం ఏంటంటే బెంగాల్ నందు రాజకీయ నాయకుల ప్రభావాన్ని తగ్గించడం, ప్రజలను విభజించడం. ఈ 3 కారణాల వలన బెంగాల్ అనేటటువంటిది విభజనకు కారణమైందనమాట. సో పైవన్నీ కూడా సరి అయినవి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమంగా పిలువబడేటటువంటి ఉద్యమం ఏమిటి? కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గుంటూరులో అలా ఇచ్చారనమాట. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమంగా పిలువబడేటటువంటి ఉద్యమం ఏంటి? స్వదేశీ ఉద్యమం. ఈ బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఉద్యమమే అనమాట స్వదేశీ ఉద్యమంగా పిలువబడింది. దాన్నే కోస్తా ఆంధ్రాలో వందే మాతర ఉద్యమంగా చెప్పబడుతుందన్నమాట. క్రింది వానిలో లాలా లజపతి రాయ్కి సంబంధించి సరి అయినది ఏమిటి? ఇవన్నీ కూడా సరి అయినవే. అంటే పంజాబ్కు చెందినటువంటి జాతీయవాది లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ ఎవరంటే పంజాబ్కి చెందినటువంటి జాతీయవాది. ఈ అభ్యర్థన రాజకీయాలను తీవ్రంగా విమర్శించేటటువంటి అతివాదులలో ఒకరు. అతివాదులలో ఎవరంటే లాలా లజపతి రాయ్. అలాగే ఆర్య సమాజంలో కూడా క్రియాశీల సభ్యుడు ఎవరంటే లాలా లజపతి రాయ్. అతివాదులు అని గుర్తుపెట్టుకోండి. లాలా లజపతి రాయ్ అనేసరికి అతివాదులు ఆర్య సమాజము అభ్యర్థన రాజకీయాలను విమర్శించారు అని వచ్చాయి చూడండి ఎక్కువగా. పంజాబ్కి చెందినటువంటి ఒక జాతీయవాది. నెక్స్ట్ వన్, కొందరు ముస్లిం భూస్వాములు నవాబులతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు ఎక్కడ ఏర్పడింది? కొందరు ముస్లిం భూస్వాముల యొక్క నవాబులతో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఏర్పడింది? ఢాకాలోని 1906లో ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం లీగ్ అనేది 1906లో ఢాకాలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, కాంగ్రెస్ అనేటటువంటిది చీలిపోయిన సంవత్సరం ఎప్పుడు? కాంగ్రెస్ అనేది చీలిపోయిన సంవత్సరం ఎప్పుడంటే 1907.
నెక్స్ట్ వన్ 1915లో కాంగ్రెసు ముస్లిం లీగులు ఏ ఒప్పందం ద్వారా ఏకమయ్యాయి? కాంగ్రెసు మరియు ముస్లిం లీగ్ ఈ రెండు కూడా ఏకమయ్యాయి అన్నమాట. మెర్జ్ అయ్యాయి. ఏకమయ్యాయి ఏ ఒప్పందం ద్వారా ఏకమయ్యాయి? ఎప్పుడు ఏకమయ్యాయి? 1915లో. ఏ ఒప్పందం అంటే లక్నో ఒప్పందం. ముస్లిం లీగ్కు ప్రత్యేక నియోజకవర్గాలు అనేటటువంటివి ఏర్పాటు అయినటువంటి సంవత్సరం. ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. మరి ఏ సంవత్సరంలో అంటే 1909లో. 1920 తర్వాత భారతదేశంలో సామూహిక జాతీయవాద ఉద్యమాలు ఏర్పడుటకు కారణమైనది. ఏంటంటే ఇక్కడ మనకి యుద్ధాల వలన ప్రజలు ఇబ్బంది పడడం, బ్రిటిష్ యొక్క దోపిడీ విధానాలు, బ్రిటిష్ వారు పన్నులు పెంచడం, ఈ 3 కారణాల వలన అక్కడ ఉద్యమాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. రష్యా విప్లవం సంభవించినటువంటి సంవత్సరం. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది? 1917. రష్యా విప్లవం 1917. 1895లో భారతీయులతో కలిసి మహాత్మా గాంధీజీ గారు స్థాపించినటువంటి సంస్థ ఏమిటి? నాటల్ కాంగ్రెస్. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 1915. గాంధీజీ గారు నాయకత్వం వహించినటువంటి ఉద్యమం ఏది? మరి ఖేడా ఉద్యమం, చంపారన్ ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, ఈ మూడింటికి కూడా ఆయన నాయకత్వం వహించడం జరిగింది. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అవమానము ప్రార్థనా దినము. చూడండి, రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అవమానము ప్రార్థనా దినంగా సమ్మెను పాటించినటువంటి రోజు ఎప్పుడు? రౌలత్ చట్టం ఎప్పుడు? 1919 రౌలత్ చట్టం చూడండి, 1919 అనుకుంటా. మరి దానిని వ్యతిరేకిస్తూ అవమానము 1919లోనే లేండి. దాన్ని వ్యతిరేకిస్తూ అవమానం మరియు ప్రార్థనా దినంగా సమ్మెను పాటించినటువంటి రోజు ఎప్పుడు? ఎప్పుడు అంటే ఏప్రిల్ 6, 1919 ఏప్రిల్ 6. నెక్స్ట్ వన్, ప్రజాసేవ లేదా వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ రాణి ఇచ్చేటటువంటి బిరుదు ఏమిటి? నైట్హుడ్ అనేటటువంటి బిరుదు. మరి దాన్ని త్యజిస్తారు వద్దని చెప్పేసి అంటారు ఠాగూర్ గారు. తర్వాత చూద్దాం. పంజాబ్లో జలియన్వాలా ఉదంతం ఎక్కడ జరిగిందంటే పంజాబ్లో జలియన్వాలా బాగ్లో చుట్టూ గోడలతో ఉన్నటువంటి ప్రదేశంలో గుమిగూడినటువంటి ప్రజలపై జనరల్ డయ్యర్ ఎవరు కాల్పులు జరిపారు అంటే జనరల్ డయ్యర్ కాల్పులు జరిపినటువంటి జలియన్వాలా బాగ్ దురంతం ఏ రోజున జరిగింది? ఈ జనరల్ డయ్యర్ నుంచి పంజాబులో ఈ చుట్టూ గోడలతో ఉన్నటువంటి దాంట్లో ఈ ప్రజల్ని బంధించేసి అక్కడ కాల్పులు జరిపారనమాట. మరి ఏ రోజు జరిపారు? 1919 ఏప్రిల్ 14 బైశాఖీ రోజు. 1919 ఏప్రిల్ 14 బైశాఖీ రోజు. నెక్స్ట్ వన్, 1919 ఏప్రిల్ 13న జరిగినటువంటి జలియన్వాలా బాగ్ మరణకాండ నిరసిస్తూ మనకి ఇక్కడ 1913 అని ఇచ్చారా? 1913 అయితే 1914 మనకి అక్కడ ఇచ్చారు. 1913, 14 జలియన్వాలా బాగ్ మరణకాండ అనేది ఒకసారి కామెంట్ చేయండి. 1913, 14 అనేది ఒకసారి కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి పేజ్ అనేది చెక్ చేయండి. నెక్స్ట్ 1919 ఏప్రిల్ 13న జరిగినటువంటి జలియన్వాలా బాగ్ మరణకాండ నిరసిస్తూ నైట్హుడ్ను త్యజించినది ఎవరు? నైట్హుడ్ వద్దని చెప్పినది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. మోటోమాం సామ్రాజ్యంలో ఒట్టోహాన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముస్లిం పవిత్ర స్థలాలపై టర్కీ సుల్తాన్ లేదా ఖలీఫా అంటారు వాళ్ళని. టర్కీ సుల్తాన్ లేదా ఖలీఫా అధికారాలు పునరుద్ధరించాలని కోరుతూ సాగినటువంటి ఉద్యమం. మీకు ఇది లేదంటే ఒట్టోహాన్ సామ్రాజ్యం అమ్మది. ఒట్టోహాన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముస్లిం పవిత్ర స్థలాలపైన టర్కీ సుల్తాన్ యొక్క అధికారాలు మీకు ఈ బిట్టి ఇది కూడా వస్తే రావచ్చు. టర్కీ సుల్తాన్ యొక్క అధికారాలు పునరుద్ధరించాలని కోరుతూ సాగినటువంటి ఉద్యమం ఏమిటి? ఖిలాఫత్ ఉద్యమం. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? షాకత్ అలీ, మహమ్మద్ అలీ, వీళ్ళిద్దరూ అనమాట. షాకత్ అలీ, మహమ్మద్ అలీ ఖలీఫత్ ఉద్యమానికి భారతదేశంలో నాయకత్వం వహించారు.
దక్షిణాఫ్రికాలో తప్పును లేదా అన్యాయాన్ని సరిదిద్దడానికి అహింస మాత్రమే సమాధానమని నేను నేర్చుకున్నాను అని బాధితుల విముక్తి సూత్రము. చూడండి, బాధితుల విముక్తి సూత్రాన్ని చెప్పినది ఎవరు? మనకు పెద్ద హెడ్డింగ్ కూడా ఇచ్చారు, అది బాధితుల విముక్తి సూత్రము అని. దాన్ని చెప్పినది ఎవరు అంటే అహింస మాత్రమే మంచి సమాధానం అన్నట్లు. ఎవరు అంటే మహాత్మా గాంధీజీ గారు. ఇతరుల భవనంలోనికి లేదా దుకాణంలోనికి ప్రవేశించకుండా ప్రజలు వారిని బయటే అడ్డగించి నిరసన వ్యక్తం చేయడాన్ని ఏమంటారంటే పికెట్ అంటారు. ఈ పికెటింగ్ అనేటటువంటిది కొన్ని ప్రాంతాల్లో చేయడం కూడా జరిగింది. ఒక మహిళ చేస్తుంది, అది నెక్స్ట్ వస్తున్నాయి చూద్దాం. పికెట్ అంటే వాళ్ళ షాప్లోనికి కానీ భవనంలోనికి కానీ ప్రవేశించకుండా అడ్డగించడం అనమాట. నెక్స్ట్ వన్ పికెట్ అంటారు దాన్ని, పికెటింగ్ లేదా పికెట్. 1921 లేదా 22 సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలోనే న్యాయవాది వృత్తిని వదిలిపెట్టిన వారు ఎవరు? వాటికి నిరసనగా న్యాయవాది వృత్తిని వదిలిపెట్టిన వారు మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాసు, సి రాజగోపాలాచారి, అలాగే అసఫ్ ఆలీ. వీళ్ళందరూ కూడా ఆ న్యాయవాది వృత్తిని వదిలిపెట్టడం జరిగిందనమాట. గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సిక్కు మత పెద్దలని ఏమంటారు? సిక్కు మత పెద్దలను ఏమంటారంటే మహంత్ అంటారు. మహంత్. గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో పుల్లరీ పన్ను అనేది అటవీ ఉత్పత్తులపైన వేసేటటువంటి పన్ను అనమాట. ఈ పుల్లరీ పన్నును చెల్లించకుండా అటవీ సత్యాగ్రహం జరిగినటువంటి ప్రదేశం గాంధీజీ పిలుపు మేరకే అనమాట. ఇది కూడా పుల్లరీ పన్నును కట్టకుండా ఉంటారు. అది ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా. నెక్స్ట్ వన్ క్రింది ఎవరి యొక్క వైష్ణవ పాటలలో కృష్ణ అనేటటువంటి పదం తీసేసి గాంధీ రాజా అనేటటువంటి పదాన్ని మార్చుకున్న వారు ఎవరు? ఎవరి పాటల్లో కృష్ణ పదాన్ని తీసేసి గాంధీ రాజా అనే పదాన్ని పెట్టుకున్నారంటే అస్సామీ వారు. ఈ క్రింది వారిలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఇక్కడ అస్సాంలోని తేయాకు కార్మికులు పాల్గొన్నారు. పంజాబ్లోని అకాలీలు ఎక్కడంటే పంజాబ్లో. మరి ఖోడాలో పాటీదార్ రైతులు. చూడండి, ఈ అకాలీలు ఎక్కడ అనేది మనకు విట్టిగా అడగొచ్చు, పంజాబ్. మరి పాటీదార్ రైతులు ఎక్కడ అంటే ఖేడా. వీళ్ళందరూ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నవారే. నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ ప్రాంతంలో మద్యం దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు? అదే మద్యం దుకాణంలోనికి రానివ్వకుండా బయట ఉంచాడు అనమాట. ఆ పికెటింగ్ అనేది ఎక్కడ చేశారు అంటే కోస్తా ఆంధ్ర మరియు తమిళనాడులో, ఈ 2 ప్రాంతాల్లో చేశారనమాట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ ఘనతను తెలియజేసే చిత్రంలో గాంధీజీ గారిని ఎలా చూపించారు? మహాత్మా గాంధీ ఘనతను తెలియజేసేటటువంటి చిత్రంలో మహాత్మా గాంధీ గారిని ఎలా చూపించారంటే కృష్ణునిలా రథాన్ని నడుపుతున్నట్లు, వెనకాల మిగతా భారతీయ ఉద్యమ నాయకులు ఉన్నట్లుగా ఈ గాంధీజీ గారిని మిగతా భారతీయ నాయకులు అనుసరిస్తున్నట్లుగా కృష్ణునిలాగా రథాన్ని నడుపుతున్నట్లుగా వేశారనమాట. ప్రతాపగఢ్ రైతులు అద్దెదారులను అన్యాయంగా ఖాళీ చేయించడాన్ని ఆపగలగడం అంటే కిసాన్ ఉద్యమం అంటారనమాట. రైతులు అన్నారంటే కిసాన్ ఉద్యమం. ఈ కిసాన్ ఉద్యమం అనేటటువంటిది గాంధీజీకి ఆపాదించిన ప్రదేశం. అంటే గాంధీజీ గారే ఇలా చేయించారు అని. ప్రతాప్గఢ్ రైతులు అనమాట ఇలా చేస్తే, అద్దెదారులను అన్యాయంగా ఖాళీ చేయించడం అనేటటువంటి కిసాన్ ఉద్యమం చేస్తే ఇది గాంధీజీ గారే వీటికి నాయకత్వం వహించారు, గాంధీజీ గారి వలన ఇలా జరిగింది అని గాంధీజీ గారికి ఆపాదించినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే యునైటెడ్ ప్రావిన్స్లోని ఉత్తరప్రదేశ్, అంటే ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అనమాట. దాన్ని యునైటెడ్ ప్రావిన్స్ అని అంటారు. యునైటెడ్ ప్రావిన్స్లో ఇలా జరిగిందనమాట. 1922 ఫిబ్రవరిలో సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోవుటకు కారణం ఏమిటి? 1922 ఫిబ్రవరిలో సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోవుటకు కారణం ఏమిటి? ఎందుకంటే చౌరీ వద్ద సంఘటన జరిగి అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఒక 22 మంది ఇట్లా చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. అలా జరగడం వలన హింసా మార్గంలో వెళ్ళిపోయింది కదా, హింసా మార్గంలో వెళ్ళిపోవడం వల్ల అక్కడ చౌరీ సంఘటన అనేటటువంటిది జరగడం వల్ల సహాయ నిరాకరణ ఉద్యమం అనేటటువంటిది నిలిచిపోయిందనమాట. 1920 మధ్యకాలంలో పరిణామాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయి అని చూస్తే హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటటువంటిది ఏర్పాటైంది. మరి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పాటైంది. మరి భారతదేశంలో ఎలా ఉండాలనే అంశంపై ఈ 2 పార్టీలకు కూడా భిన్నాభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి. ఈ 3 కూడా
ఏర్పడ్డాయి అనమాట. చూడండి, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు ఎప్పుడంటే 1920. మరి హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఎప్పుడు ఏర్పడిందంటే 1920. సో మనకి ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి తూర్పు బెంగాల్కు చెందినటువంటి వ్యక్తి ఎవరు? తూర్పు బెంగాల్కు చెందినటువంటి న్యాయవాది ఎవరు? సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న తూర్పు బెంగాల్కు చెందినటువంటి న్యాయవాది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, చిత్తరంజన్ దాస్. సైమన్ కమిషన్ 1927ను భారత జాతీయవాదులు బహిష్కరించుటకు సైమన్ గో బ్యాక్ అనేటటువంటి దానికి గల కారణం ఏమిటి? అంటే సైమన్ గో బ్యాక్ అనే దానికి కారణం, ఎందుకు సైమన్ గో బ్యాక్ అని అన్నారు అంటే సైమన్ కమిషన్లో భారతీయులకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మాత్రమే మాకు ఈ సైమన్ కమిషన్ నచ్చలేదు, ఆ సైమన్ కమిషన్ని వెనక్కి పంపించండి అంటారనమాట. ఆ సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1927లో ఏర్పాటు చేశారు. అందులో భారతీయులు లేరనమాట. సైమన్ కమిషన్లో భారతీయులు లేరు. భారతీయులు లేకపోవడం వల్ల వాళ్ళకి నచ్చకపోవడం వల్ల మరి సైమన్ కమిషన్ని వెనక్కి పంపించమని చెప్పేసి సైమన్ గో బ్యాక్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెసు పూర్ణ స్వరాజ్య తీర్మానం. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పూర్ణ స్వరాజ్య తీర్మానం ఎవరి అధ్యక్షతన జరిగింది? జవహర్లాల్ నెహ్రూ యొక్క అధ్యక్షతన జరిగింది. పూర్ణ స్వరాజ్యం ఆమోదించిన సందర్భంగా ఏ తేదీన దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం కూడా నిర్వహించడం జరిగిందంట. ఏ తేదీ అంటే మనకి 1930 జనవరి 26. 1930 జనవరి 26న. నెక్స్ట్ వన్, 1928లో ఢిల్లీలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు సుఖదేవ్. చంద్రశేఖర్ ఆజాద్ మరియు సుఖదేవ్ వీళ్ళు ముగ్గురు కూడా స్థాపించినటువంటి సంస్థ ఏంటి? భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు సుఖదేవ్ వీళ్ళు ముగ్గురు స్థాపించినటువంటి సంస్థ ఏమిటి? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై భగత్ సింగ్ బాంబు విసరడానికి గల కారణం ఏమిటి? అసలు ఎందుకు బాంబు విసిరారు? చంపడం కోసమా? కాదు, చెవిటి వారికి వినిపించడం కోసం. విదేశీ ప్రభుత్వ నిర్లక్ష్య దోపిడీ గురించి గుర్తు చేయడానికి, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటారు. అదే ఇక్కడ చెవిటి వారికి వినిపించడానికి విదేశీ ప్రభుత్వ నిర్లక్ష్య దోపిడీని గుర్తు చేయడం కోసం ఇలా బాంబు దాడి చేస్తారనమాట. సో 2 and 3 ఈజ్ రైట్ ఆన్సర్. భగత్ సింగ్ మరియు సుఖదేవ్ రాజ్గురు వీళ్ళు ముగ్గురిని కూడా ఉరి తీయడం జరుగుతుంది. మరి ఏ రోజున ఉరి తీయడం జరిగింది? 1931 మార్చి 23. చూడండి, 1931 మార్చి 23న జరిగింది. మరి ఆ మార్చి 23 గుర్తుపెట్టుకోండి. అప్పుడు భగత్ సింగ్ యొక్క వయస్సు కూడా 23 సంవత్సరాలే. అర్థమైందమ్మా? భగత్ సింగ్ యొక్క వయసు కూడా 23 సంవత్సరాలే. స్వరాజ్య స్థాపనకు సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు కూడా పూర్ణ స్వరాజ్య స్థాపన కోసం సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 240 మైళ్ళకు పైగా పాదయాత్ర చేసినటువంటి గాంధీజీ గారు చేపట్టిన ఉద్యమం పేరేమిటి? ఏం పేరంటే దండి యాత్ర. ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. దండి యాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం. కర్ణాటకలో ఉడిపి అనేటటువంటి ప్రాంతం నందు ఈ విదేశీ వస్త్రాలకు, మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించింది. అంటే లోపలికి రానివ్వలేదు, దుకాణాల లోపలికి ఎవరిని లోపలికి రానివ్వకుండా పికెటింగ్ నిర్వహించినటువంటి మహిళ మరియు జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళ. పికెటింగ్ని నిర్వహించి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళ ఎక్కడ అంటే కర్ణాటకలో ఉడిపి అనేటటువంటి ప్రాంతంలో. ఎవరు అంటే అంబాబాయి అనేటటువంటి మహిళ పికెటింగ్ నిర్వహించింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించినటువంటి చట్టం ఏమిటి? రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం మనం ఇక్కడ 1935 భారత ప్రభుత్వ చట్టం 1935. మొత్తం 11 రాష్ట్రాలకు గాను 7 కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచి రాష్ట్రాల యొక్క శాసన మండలకు ప్రభుత్వం ఎన్నికలను ప్రకటించిన సంవత్సరం. చూడండి, 11 రాష్ట్రాల్లో 7 కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటి దాన్ని ఏర్పరిచి రాష్ట్రాల యొక్క శాసన మండలికి మరి ఎన్నికలను ప్రకటించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ప్రకటించడం ఎప్పుడంటే ఏప్రిల్ 1937. బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చుటకు నిరాకరించినందుకు నిరసనగా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశారన్నమాట.
చూడండి, స్వాతంత్ర్యం ఇచ్చుటకు నిరాకరించారు. స్వాతంత్ర్యం ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండమని చెప్పేసి రాజీనామా చేసేసారంట. మరి రాజీనామా చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1939. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారత మహిళ ఎవరు? మరియు దండి పాదయాత్రలో ఒక ప్రముఖ నాయకురాలు ఎవరు? దండి పాదయాత్రలో ఒక ప్రముఖ నాయకురాలు గాంధీజీతో పాటు నడుస్తుందన్నమాట ఈవిడ కూడా. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొదటి భారత మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. ఒడిశాలోని నవరంగపూర్ అధ్యక్షుడు బాజీ మహమ్మద్ 1930లలో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం బ్రిటిష్ వారిచే ఉరి తీయబడిన గిరిజన నాయకుడు ఎవరు? బ్రిటిష్ వారిచే ఉరి తీయబడిన గిరిజన నాయకుడు ఎవరు? ఒరిస్సాలో. ఎక్కడంటే ఒరిస్సాలో నవరంగపూర్లో ఆ అధ్యక్షుడైనటువంటి బాజీ మహమ్మద్ ఇస్తాడనమాట నివేదిక. ఆ నివేదికలో ఆ గిరిజన నాయకుడు ఎవరిని ఉరి తీశారు అంటే వీర్ లఖన్ నాయక్ అనే వ్యక్తిని. వీర్ లఖన్ నాయక్. క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం ఆగస్టు 1942. రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ప్రారంభించినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం కార్యాచరణలో భాగంగా గాంధీజీ ఇచ్చినటువంటి పిలుపు ఏమిటి? సాధించు లేకపోతే మరణించు. సాధించు లేదా క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి గాంధీజీ ఇచ్చిన పిలుపు సాధించు, డూ ఆర్ డై అంటారు కదా. సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, డూ ఆర్ డై. నెక్స్ట్ వన్, చేయు లేదా చావు అన్నట్లు. తూర్పు వాయువ్య ప్రాంతాలలో స్వతంత్ర రాష్ట్రాల కొరకు ముస్లిం లీగ్ తీర్మానం ప్రవేశపెట్టిన సంవత్సరం 1940. సుభాష్ చంద్రబోస్కు సంబంధించి సరి అయినది ఏమిటి? సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీ అహింసా ధర్మాలని ఆమోదించలేదు. మరి గాంధీజీని జాతిపితగా కూడా గౌరవించారు. మరి ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే భారత జాతీయ సైన్యం అనేటటువంటి దాన్ని స్థాపించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించిన వారు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సో పైవన్నీ కూడా సరి అయినవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్కి సంబంధించి సరి అయినది ఏమిటి? మక్కాలో ఒక బెంగాలీ తండ్రికి అరబ్ తల్లికి జన్మిస్తారు. అనేక భాషల్లో కూడా ప్రావీణ్యం కలిగినటువంటి ఇస్లాం పండితుడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి వహదత్ ఈ దిన్ అనేటటువంటి దాన్ని కూడా ఈయన ప్రతిపాదించారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని కూడా, ఆ మహమ్మద్ అలీ జిన్నా యొక్క రెండు దేశాల సిద్ధాంతాన్ని కూడా ఈయన వ్యతిరేకించారు. సో పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వాణిలో చక్రవర్తి రాజగోపాలాచారికి సంబంధించి సరి అయినది గుర్తించండి. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. రాజాజీగా పిలువబడిన వారు ఎవరంటే రాజాజీగా పిలువబడ్డారు. మరి దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపించిన నాయకుడు. మరి మొదటి భారత గవర్నర్ జనరల్గా కూడా పనిచేశారు. మోస్ట్ ఇంపార్టెంట్. మొదటి భారత గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరంటే చక్రవర్తి రాజగోపాలాచారి. సో పైవన్నీ సరి అయినవి. 1931లో కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు? 1931లో కాంగ్రెస్కి అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు? రాజగోపాలాచారి. చూడండి, మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇస్తారు. 1931లో అంటే ఈ క్రింది వారిలో జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసిన వారిలో సరికాని జాతీయ ఏది? 31లో వీళ్ళు చేశారు ఇలా అంటారు, 85లో వీళ్ళు, 87లో వీళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కటి. అంటే మనకి ఈ టెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాస్లో వచ్చినవి గుర్తుపెట్టుకుని చాలు. 1920 వరకు కూడా హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారిగా ఉండి లక్నో ఒప్పందం కుదుర్చుకోవట్లో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు? లక్నో ఒప్పందం కుదుర్చుకోవడానికి కీలక పాత్ర పోషించారు ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. క్రింది వారిలో జవహర్లాల్ నెహ్రూకు సంబంధించి సరి అయినది. మరి జవహర్లాల్ నెహ్రూ చూస్తే మనకి గాంధీజీ శిష్యుడిగా పేరొందారు. మరి కాంగ్రెస్ సోషలిస్ట్ అంటాము. మరి అంతర్జాతీయవాది అన్నమాట ఈయన జవహర్లాల్ నెహ్రూ. సో పైవన్నీ కూడా సరి అయినవి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి వాయువ్య ప్రాంతానికి చెందినటువంటి పఠాన్ నాయకుడు ఈయన. వాయువ్య ప్రాంతానికి చెందిన పఠాన్ నాయకుడు. ఖుదాయి
ఖుదాయి కిద్మిర్గార్ అనేటటువంటి అహింసా ఉద్యమాన్ని నడిపిన వారెవరు? చూడండి, ఖుదాయి కిద్మిత్ గార్ అనే అహింసా ఉద్యమాన్ని నడిపిన వారు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అలాగే చూడండి, ఈయనకి బాద్షా ఖాన్ అని పేరుతో కూడా పిలువబడ్డారనమాట. ఈయన బాద్షా ఖాన్గా కూడా ఈయన పిలువబడ్డారంట. చూడండి, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. బాద్షా ఖాన్గా పిలువబడేవారు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ప్రత్యేక దేశ సాధన కొరకు ముస్లిం లీగ్ అనేటటువంటిది ప్రత్యక్ష చర్యా దినం. ముస్లిం లీగు ప్రత్యక్ష చర్యా దినం చేపట్టినటువంటి రోజు ఎప్పుడు? ఆగస్టు 16, 1946 ఆగస్టు 16 అనమాట. 1946 ఆగస్టు 16. సబ్ సహారా ఆఫ్రికన్ దేశము అయినటువంటి ఘనా 1957లో ఏ పేరుతో పిలువబడేది? మరి ఘనా 1957లోనే తనకి స్వాతంత్ర్యం లభించిందనమాట. ఘనాకి 1957లోనే స్వాతంత్రం లభించింది. 1956లో తనకి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు కూడా 1956లో జరుగుతాయి. 57కి వచ్చేసరికి అది స్వతంత్రంగా ఏర్పడుతుంది అనమాట. మరి అప్పుడు ఏ పేరుతో పిలువబడిందంటే గోల్డ్ కోస్ట్గా పిలువబడింది. ఘనా యొక్క స్వాతంత్ర ఉద్యమంకు పీపుల్స్ కన్జర్వేషన్ పార్టీ తరఫున నాయకత్వం వహించి విజయం సాధించిన వారు ఎవరు? దీని యొక్క స్వాతంత్ర ఉద్యమంకు పీపుల్స్ కన్జర్వేషన్ పార్టీ, మనకి గూగుల్లోకి వచ్చేసరికి ఏంటంటే సిపిపి అంటారు, కన్జర్వేషన్ పీపుల్స్ పార్టీ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి పీపుల్ కన్జర్వేషన్ పార్టీ అని ఇచ్చారు. ఎలా అయితే అలా నాయకత్వం వహించి విజయం సాధించిన వారు ఎవరంటే మనకి క్వామెన్ క్రుమా అనమాట. ఈ వ్యక్తి ఘనా అని గుర్తుపెట్టుకోండి. ఘనా స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడినవారు. లాస్ట్ ఫైనల్ బిట్, ఘనా యొక్క నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం. ఎప్పుడు ఎన్నికలు జరిగాయి అంటే 1956లో ఎన్నికలు జరిగాయి. 1957లో అది స్వతంత్రంగా ఏర్పడింది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియో కూడా మీకు రెడీగానే ఉంది, అందించేస్తున్నాను.